ఇక్కడ ఈ బ్రహ్మదేవుడేమో ఈ రాక్షసికి ప్రత్యక్షమయ్యాడు. తాను అడిగినటువంటి అంటే ఆ రాక్షసి అడిగినటువంటి కోరిక కాస్త తీర్చాడు బ్రహ్మదేవుడు. ఆ తర్వాత సత్యలోకానికి వెళ్లిపోయాడు. అయితే వెళుతూ వెళుతూ ఒక్క మాట మాత్రం చెప్పాడు, ఓ రాక్షసి, గుణహీనులైనటువంటి వాళ్ళను నువ్వు బాధించు, గుణవంతులను కనుక బాధించటము అనేది జరిగినట్లయితే వాళ్ళు నేను చెప్పబోయేటటువంటి మంత్రాన్ని పఠించి నీ బాధల నుంచి వాళ్ళు తప్పుకుంటారు అని ఒక మంత్రాన్ని కూడా ఉపదేశించాడు. ఆ తర్వాత తన యొక్క సత్యలోకానికి వెళ్లిపోయాడు ఈ బ్రహ్మ. ఈ రాక్షసి ఏమాత్రం కూడా తాను పొందబోతూ ఉన్నటువంటి ఆ సూచి రూపం, సూది రూపాన్ని గురించి ఎప్పుడూ ఆలోచించాల. ఎందుకని అంటే ఇక్కడ అనర్థాన్ని మాత్రమే చింతించేటటువంటి వాళ్ళు ఏదో ఒక అపకారం చేయాలి అనేటటువంటి విషయాన్ని మాత్రమే వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మిగిలినటువంటి ఆలోచనలు అంటే పూర్వాపరాలు ఇవి కూడా ఆలోచనలకి రావసలు. వాళ్ళు చేయదలుచుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి పని ఏదైతే ఉన్నదో దాని గురించి మాత్రమే వాళ్ళు ఆలోచిస్తారు, మిగిలినటువంటి వాటిని గురించి ఆలోచించరు. అందుకే చెప్తాను చూడండి, నీచమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు నీచమైనటువంటి వస్తువులనే ఆలోచిస్తూ ఉంటారు, ఆ నీచమైన విషయాల గురించే ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు తపస్సు చేయనివ్వండి, దానం చేయనివ్వండి, ఏది చేసినప్పటికీ కూడా వాళ్ళ ఆలోచనలు అనేవి నీచంగానే ఉంటాయి. దీనికి కారణం ఏమిటి అంటే వాళ్ళ యొక్క పూర్వజన్మ సుకృతం అది. అంటే వాళ్ళ గత జన్మంలో చేసుకున్నటువంటి ఆ పాపపు పనుల వల్ల వాళ్ళ మనసు అనేది అంత పూర్తిగా కలుషితం అయిపోయి ఉంటుంది. సుభాషితాల్లో కూడా భక్తులు చెప్తారు చూడండి, కిం సంహార సంకులము కేవల నింజము పూతిగంధ హేయంబు నిరామయంబు కరాంగ భోంబగు నిమ్మ కుక్కదా నమలచు చెంతనున్న సురరాజును గంగని సిగ్గు చెందదది. ఎందుకని అంటే నీచపు ప్రాణి అయ్యాడు. అంటే ఒక కుక్క అనేది పోతూ ఉన్నది అలా రోడ్డు మీద, ఆ పక్కన ఎక్కడో కొన్ని రోజుల క్రితం ఒక గాడిద అనేది చచ్చిపోయింది. దాని శరీరంలో ఉన్నటువంటి వివిధమైన భాగాలు అన్ని కూడా ఊడిపోయినాయి. బాగా శరీరం అంతా కూడా పురుగులు పడేసింది, కంపు కొడుతూ ఉన్నది, అసహ్యకరమైనటువంటి స్థితిలో ఉన్నది ఆ గాడిద యొక్క దేహం. ఆ త్రవను పోతూ ఉన్నటువంటి కుక్క ఆ గాడిద యొక్క దేహాన్ని చూసింది, మహదానందంతో పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అక్కడ ఆ గాడిద యొక్క కాలి ఎముక ఒకటి దొరికింది ఆ కుక్కకి. చాలా ఆనందంగా ఆ ఎముకను తెచ్చుకుని దాన్ని పీక్కుని తినడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది ఈ కుక్క. అదే సమయంలో ఆకాశంలో దేవేంద్రుడు వెడుతూ ఉన్నాడు. ఆ వెడుతూ ఉన్నటువంటి దేవేంద్రుడు నేల మీదకి వచ్చి ఈ కుక్క ఏం చేస్తూ ఉన్నది అనే విషయాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ పక్కనే నించుని ఉన్నాడు. చూడండి, పురుగులు పడినటువంటిది, చండాలమైనటువంటి వాసన వస్తూ ఉన్నటువంటిది, కుళ్లిపోయినటువంటిది అయినటువంటి ఆ గాడిద యొక్క ఎముకని పీకు తింటూ ఉన్నటువంటి కుక్క పక్కన ఉన్నటువంటి దేవేంద్రుడు, ఆయన ఏమైనా అనుకుంటాడు, దేవేంద్రుడు అంతటి వాడు ఇక్కడ నా పక్కన నుంచొని ఉన్నాడు, నేను ఇటువంటి పని చేయకూడదు అనేటటువంటి బుద్ధి అనేది దానికి ఉండదు. ఎందుకని అంటే నీచపు ప్రాణి అయ్యాడు, అది నీచమైనటువంటి జీవి. నీచుల యొక్క వ్యవహారాలు అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. అందుకే ఇక్కడ చెప్తా ఉన్నాడు, క్షుద్రమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు, నీచమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా నీచమైనటువంటి విషయాల్ని, వస్తువుల్ని ప్రార్థన చేస్తూ ఉంటారు, వాటిని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అంతేగాని మిగిలినటువంటి విషయాలని గురించి ఆలోచించరు. ఈ రాక్షసి కూడా నీచమైనటువంటి స్వభావం కలిగినటువంటిది. అందుకనే ఇంతకాలము తపస్సు చేసి బ్రహ్మదేవుడంతటి వాడు ప్రత్యక్షమైతే
నీచమైనటువంటి కోరిక కోరింది. ఓ బ్రహ్మదేవ, నేను ఈ చరాచర జగత్తంతా మింగేయదలుచుకున్నానయ్యా, అందుకని నాకు సూది అయ్యేటట్టుగా నాకు వరం ఇవ్వవలసింది అని అడిగింది చూడండి. ఇతరుల యొక్క ప్రాణాలు హరించాలి అనేటటువంటి కోరిక కలిగినటువంటి వాళ్ళు అనుకున్న పని పూర్తి చేసే వరకు కూడా ఏ మాత్రము వెనక ఆలోచన అనేది రెండవ ఆలోచన అనేది ఏమీ ఉండదు. వీళ్ళకి తమ యొక్క క్రూరమైనటువంటి స్వభావం ఏదైతే ఉన్నదో దాన్నే చూపిస్తూ ఉంటారు. వీళ్ళ యొక్క లక్షణం ఏమిటి అంటే ఇతరులను బాధించడం అంతే. నేను చేసినటువంటి పని వల్ల ఇతరులు బాధపడ్డారా లేదా అంతే కావాల్సింది. దానివల్ల మనకి ఏం ప్రయోజనం చేకూరింది అనేటటువంటి విషయాన్ని కూడా వీళ్ళు ఆలోచించరు. మనలో కూడా చాలా మంది ఉంటారు చూడండి. ఏదైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇదిగోనండి నేను ఈ రకంగా అడిగేశాను అంతే, అవతల వాళ్ళ నోరెత్తి మాట్లాడలేకపోయారు, అలా స్థానం అయిపోయారు, అలా చూస్తూ ఉండిపోయారు అని చెప్పి వీళ్ళు మహదానందం చెందుతూ ఉంటారు. అంటే తాము అడిగినటువంటి మాటకి లేదా తాము వేసినటువంటి ప్రశ్నకి అవతల వాళ్ళ సమాధానం చెప్పలేక అలా ఉండిపోయారు అని వీళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ నిజమైనటువంటి స్థితి ఏమిటి అంటే అవతల వాళ్ళ సమాధానం చెప్పలేక కాదు, బురదలో రాయి వేయటం ఎందుకు అనేటటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు మాట్లాడకుండా ఊరుకున్నారు. ఇటువంటి విషయాలు కొన్ని మనం గమనించాలి. కాబట్టి ఈ నీచపు ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళు కేవలము ఇందాక మనం ఉదాహరణగా చెప్పుకున్నటువంటి కుక్క గాని, గాడిద గాని, లేకపోతే ఈ రాక్షసి గాని ఇలాంటివే కాదు, మానవుల్లో కూడా ఉన్నారు. మనలో కూడా చాలా మంది ఉంటారు చూడండి, చాలా మంది ఉంటారు, ఒకళ్ళు ఇద్దరు కాదు. ఎప్పుడు కూడా వీళ్ళు ఈ నీచమైనటువంటి ఆలోచనలు మాత్రమే చేస్తూ ఉంటారు. ఒకసారి నేను ఎక్కడో ఉన్నటువంటి ఒక సందర్భంలో ఒక ఇంట్లో ఎక్కడో ఉన్నాను నేను. ఆ పక్క వాళ్ళు ఎవరో వచ్చి, ఏమండి మా ఇంట్లో ఏదో ఒక చిన్న ఫంక్షన్ జరుగుతూ ఉన్నది, మీరందరూ తప్పనిసరిగా రావాలి అని వాళ్ళు పిలవడం కోసం వచ్చారు. వీళ్ళు బొట్టు పెట్టి ఆ మాట ఈ ఇంట్లో వాళ్ళకి చెప్పారు. వెంటనే ఇంటి ఇలా అడిగింది, ఏమండి మొన్న మా ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు మిమ్మల్ని పిలిచాం కదా, ఆ సమయంలో మీరు రాలేదు, మరి ఇప్పుడు మేము వస్తామని మీరు ఎట్లా అనుకుంటున్నారు అని ఈవిడ అడిగేసింది. పాపం వాళ్ళు ఏమీ మాట్లాడలేక తలకాయ ఉంచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత ఇల్లాకి చెప్పింది, చూసావా నేను అడిగినటువంటి మాటకు వాళ్ళు సమాధానం చెప్పలేక నోరు మూసుకుని వెళ్లిపోయారు ఇక్కడి నుంచి, బాగా అయింది, నేను అడగదలుచుకున్న మాట అడిగేశాను అని. ఇది బుద్ధి లేని తనము అనిపించుకుంటుంది, అంతకన్నా ఇంకేమనిపించుకోదు. వాళ్ళ రాకపోవడానికి అనేకమైనటువంటి కారణాలు ఉండొచ్చు. ప్రతిసారి గనక వాళ్ళు రాకపోయినట్లయితే నువ్వు అలాగే వెళ్లకుండా మానేయచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. అయినా వెళ్లకుండా మానేయదలుచుకుంటే మానేయచ్చు, అంతేగాని చెప్పవలసిన అవసరం ఏం లేదు. నేను వాళ్ళకి ఆ మాట చెప్పాను చూసావా, వాళ్ళని అడిగేశాను, వాళ్ళు మాట్లాడలేకపోయారు, ఇవన్నీ కూడా కేవలము మన బుద్ధిహీనతను బయటపెట్టుకోవడమే తప్పించేంతకన్నా ఒరిగేది ఏమీ లేదు ఇక్కడ. ఇవే నీచపు ప్రాణి అయ్యాడుందని చెప్తాడు భర్తృహరి. నీచుల యొక్క ఆలోచనలు ఇలాగే ఉంటాయి. అలాగే ఇక్కడ ఈ రాక్షసు కూడా ఇతరులను కష్టపెట్టాలి అని ఆలోచించేటటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళు అనుకున్నటువంటి పని పూర్తయ్యేదాకా వాళ్ళు విశ్రాంతి తీసుకోరు. ఆ పని చేశావా లేదా అనేటటువంటి విషయాన్ని గురించే వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఒక్క మాటలో కనుక చెప్పాలి అంటే ఇలాంటి నీచులకి ఇతరులను బాధ పెట్టడంలో ఉన్నటువంటి ఆనందం అనేది పెద్ద పెద్ద ఉత్సవాలు చేసినప్పటికీ కూడా ఆనందం అనేది రాదు వీళ్ళకి. ఉత్సవాల్లో పాల్గొన్నా రాదు, ఉత్సవాలు చేసినా కూడా వీళ్ళకి ఆనందం అనేది రాదు. అది ఎప్పుడొస్తుంది అంటే ఇతరులను బాధ పెడితేనే ఆనందం అనేది వస్తుంది. అటువంటి జాతికి చెందినటువంటిదే ఇక్కడ ఈ రాక్షసు కూడా. సరే, బ్రహ్మదేవుడి యొక్క వరం ప్రకారం
ఈ రాక్షసి కాస్త ఒక సూది అయిపోయింది. ఆ తర్వాత అనేకమైనటువంటి సంవత్సరాలు ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి జీవజాలాన్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉన్నది, బాధలు పెడుతూ ఉన్నది. మనుష్యుల యొక్క మాంసాన్ని తింటూ ఉన్నది. ఒక మనుషులనే కాదు, కేచరాలు, భూచరాలు అందరినీ కూడా, ఒకటి కాదు, పశువులు, పక్షులు, మృగాలు అన్నింటినీ కూడా బాధ పెడుతూనే ఉన్నది. దీని కోరిక ఏమిటి అంటే ఈ చరాచర జగత్తంతా కూడా మింగేస్తే తన ఆఖరి కొద్దిగానైనా తీరుతుందేమో, అది దీని యొక్క కోరిక. ఈ రకంగా అందరినీ కూడా బాధ పెడుతూ ఉన్నది. చాలా కాలం గడిచిపోయింది. ఎంత మాంసం తిన్నప్పటికీ కూడా తన యొక్క కోరిక అనేది తీరలేదు ఈ రాక్షసికి. దాంతో ఒక రోజున కూర్చొని చాలా విచారంగా ఆలోచిస్తూ ఉన్నది. బ్రహ్మదేవుడు కనిపించినప్పుడు నేను చాలా పొరపాటు చేశాను. అతి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఈ సూది రూపం కావాలి అని నేను అడిగాను. ఈ సూదిగా అయి నేను ఏం బాగుకున్నాను? నేను సాధించింది ఏమిటి? నా యొక్క శక్తి అంతా కూడా నేను కోల్పోయాను. అక్కడ అన్నం తినడానికి కూడా నాకు ఆస్కారం లేకుండా ఉన్నది. ఎందుకని అంటే ఈ సూది అనేది చాలా చిన్నదైనటువంటిది. ఇందాకే చెప్పుకున్నాం, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది. కాబట్టి గుప్పెడు అన్నం తినడానికి కూడా వీలు లేదు, ఇంత ఆహారం తీసుకోవడానికి కూడా వీలు లేకపోతూ ఉన్నది. ఇక నేను జనులను వధించి ఏం చేయను? ఇలా లాభం లేదు. మళ్లీ నేను బ్రహ్మదేవుని గురించి విపరీతమైనటువంటి తపస్సు చేస్తాను. ఇప్పుడు ఆ బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవుతాడు. ఎందుకనంటే గతంలో ప్రత్యక్షం అయ్యాడు. ఏ రకంగా తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడో దీనికి బాగా తెలుసు. అందుకని మళ్లీ బ్రహ్మని గురించి నేను తపస్సు చేస్తాను, ఆయన ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు నా యొక్క పూర్వపు రూపం మళ్లీ నాకు కావాలి అనేటటువంటి దాన్ని, ఈ వరాన్ని నేను అడుగుతాను అని ఆలోచించినటువంటిదై మళ్లీ హిమాలయ పర్వతాలకు వెళ్లిపోయింది ఈ కక్కటి అనేటటువంటి రాక్షసి. గతంలో తాను తపస్సు చేసినటువంటి ప్రదేశానికి వెళ్ళింది. అక్కడ మళ్లీ ఏకాంతమైనటువంటి ప్రదేశాన్ని గతంలో లాగానే ఏరుకుంది. అయితే ఇప్పుడు కొంతవరకు ఈ రాక్షసికి జ్ఞానోదయం అనేది అయింది. గతంలో ఈ రాక్షసి అనేది పూర్తిగా అజ్ఞాని, కానీ ఇప్పుడు కొంత జ్ఞానం అనేది వచ్చింది. ఆత్మ, ప్రత్యేగాత్మ, సాక్షి చైతన్యం, ఇలాంటి విషయాలు కొన్ని తెలుసుకున్నది ఈ రాక్షసి. ఎంతైనా తపస్సు చేసింది కదా, కాబట్టి కొంత జ్ఞానం అనేది వచ్చింది. చూడండి, తపస్సు గనక చేసినట్లయితే జ్ఞానము అనేది తప్పనిసరిగా వస్తుంది. తప్పనిసరిగా జ్ఞానం అనేది వస్తుంది. అందరికీ ఇలాగే వస్తుందని మీకు అనుమానం ఉంటుంది. ఎవరికైనా సరే తపస్సు కనుక చేసినట్లయితే జ్ఞానం అనేది తప్పనిసరిగా వస్తుంది. పూర్వకాలంలో మరి అనేక మంది రాక్షసులు తపస్సు చేశారు కదా, వాళ్ళందరికీ జ్ఞానం అనేది ఉన్నదా? కొంతవరకు జ్ఞానం అనేది ఉన్నది. భాగవతాన్ని చదవండి, మీకు తెలుస్తుంది. హిరణ్యాక్షుడు మరణించినప్పుడు హిరణ్యకశ్యపుడు తన తల్లిని ఓదారుస్తాడు. ఆ ఘట్టాన్ని తీసి చూడండి. హిరణ్యకశ్యపుడు ఎంత జ్ఞానో మనకు అక్కడ అర్థమవుతుంది. అసలు ఈ మాట్లాడేది హిరణ్యకశ్యపుడేనా అనిపిస్తుంది మనకి. అంత గొప్పదైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాడు హిరణ్యకశ్యపుడు. అలా ఈ రాక్షసులందరూ కూడా తపస్సు చేసినటువంటి ప్రతివాడు కూడా జ్ఞానాన్ని పొందుతారు. అట్లాగే ఈ రాక్షసు కూడా కొంతవరకు జ్ఞానాన్ని పొందింది. ఆ జ్ఞానంతోనే సాక్షి చైతన్యమైనటువంటి తన యొక్క ప్రత్యేగాత్మని స్వయంగా విచారించి ఆ పరబ్రహ్మ సాక్షాత్కారం చేసుకుంది. సరే, ఇప్పుడు ఆ బ్రహ్మగారు కాస్త మళ్లీ
ఈవిడికి సాక్షాత్కరించాడు. రాగానే ఇప్పుడు బ్రహ్మ చెప్పాడు. ఎందుకనంటే ఈవిడ దేనికోసం తపస్సు చేస్తోందో నీకు తెలుసు. ఓ కుమారి, ఓ కర్కటి, నువ్వు తపస్సు చేస్తూ ఉన్నావు, నీ కోరిక ఏమిటో నాకు తెలుసు. నీ యొక్క కోరిక అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది. మళ్ళీ నీ పూర్వమైనటువంటి విశాలమైనటువంటి దేహాన్ని నువ్వు పొందుతావు. అలా దేహాన్ని పొంది, అంటే ఆ రాక్షస రూపాన్ని పొంది ఈ హిమాలయ పర్వత సానువుల్లో ఇక్కడ నువ్వు చరిస్తూ ఉంటావు, ఇక్కడే నువ్వు తిరుగుతూ ఉన్నావు అన్నాడు. చాలా ఆనందంగా లేచింది ఈ కర్కటి అనేటటువంటి రాక్షసి. ఇంతలో ఆకాశంలో నుంచి కొన్ని మాటలు వినిపించినాయి. ఎవరి మాట్లాడుతున్నది అని ఆకాశంలోకి చూసింది ఈ రాక్షసి. వాయుదేవుడు ఈ రాక్షసిని ఉద్దేశించి చెప్తూ ఉన్నాడు. ఓ కర్కటి, ఇంకా నువ్వులే. ఈ లోకంలో మూర్ఖులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళు. వాళ్ళందరికీ కూడా జ్ఞానాన్ని ఉపదేశించేయి. అజ్ఞానుల్ని తరింపచేయటం అనేటటువంటిది ఒక్కటే మహాత్ముల యొక్క స్వభావము. ఈ మాటను గుర్తుపెట్టుకో. జ్ఞాని అయినటువంటి వాడి యొక్క కర్తవ్యం ఏమిటి అంటే అజ్ఞానులను తరింపచేయటము. ఇదే వాళ్ళ యొక్క కర్తవ్యం. అందుకే పరమేశ్వరుడు ఈ సృష్టి ఎందుకు చేశాడు అన్నప్పుడు మనం చెబుతూ ఉంటాం. చూడండి, కర్మక్షయం కానటువంటి జీవరాశికి మళ్లీ జన్మ అనేది కల్పించి వాళ్ల యొక్క కర్మను క్షయం చేసి వాళ్ళందరికీ మోక్షం కల్పించాలి అనేటటువంటి ఉద్దేశంతోనే పరమేశ్వరుడు ఈ చరాచర జగత్తుని మళ్లీ సృష్టించాడు అని మనం చెప్తూ ఉన్నాం. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. పరమేశ్వరుడు అంటే మహాజ్ఞాని. అటువంటి ఆ పరమేశ్వరుడు ఈ సృష్టి ఎందుకు చేశాడు అంటే కర్మక్షయం కానటువంటి జీవరాశికి, అంటే అజ్ఞాని అయినటువంటి ఈ జీవుడికి కర్మక్షయం చేసి అతనికి కూడా మోక్షం కల్పించాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ సృష్టి అనేది చేశాడు. కాబట్టి జ్ఞాని అయినటువంటి వాడి యొక్క లక్ష్యం ఏమిటి అంటే అజ్ఞానులకు జ్ఞానాన్ని బోధించటం. ఇంతే చేయవలసినటువంటి పని. అంతకు మించినటువంటి పని అనేది ఏది కూడా జ్ఞానికి లేదు. ఈ రకంగా చెప్పాడు. ఇప్పుడు ఈ వాయుదేవుడు, ఓ రాక్షసీలే, అజ్ఞానులందరికీ కూడాను జ్ఞానాన్ని బోధించు అన్నాడు. సరే, వాయుదేవుడి యొక్క మాటలు విన్నది, నమస్కారం చేసింది. ఓ వాయుదేవా, నువ్వు నన్ను అనుగ్రహించావు అంది. నిమ్మళంగా అక్కడి నుంచి ఆ పర్వత శిఖరం నుంచి లేచింది. కింద ఉన్నటువంటి ప్రదేశానికి వస్తూ ఉన్నది. ఆ హిమాలయ పర్వతాల్లో దిగువ ప్రాంతానికి వస్తూ ఉన్నది. అదంతా కూడా అడవి. అక్కడ కొంతమంది ఆటవికులు, కిరాతకులు, ఈ కిరాతులంతా కూడా ఉన్నారు. వాళ్ళది ఆ రాజ్యం. ఆ కిరాతుల యొక్క రాజ్యంలోకి ప్రవేశించింది ఈ రాక్షసి. అక్కడ ఇద్దరు వ్యక్తులు ఈ రాక్షసికి తారసిల్లారు. వాళ్ళిద్దరి యొక్క వేషభాషల్ని బట్టి కనుక చూసినట్లయితే వీళ్లు ఆ ప్రాంతానికి చెందినటువంటి రాజు, మంత్రి అని అనిపిస్తూ ఉన్నారు. అందులో ఒకడేమో రాజు గారు, రెండోవాడేమో మంత్రి. ఇలా అనిపిస్తూ ఉన్నారు. వాళ్ళని చూసింది రాక్షసి. వాళ్ళు సామాన్యంగా లేరు. చాలా బలమైనటువంటి, పదులైనటువంటి ఆయుధాలు ధరించి ఉన్నారు. అంటే శస్త్రాస్త్రములయందు, ప్రయోగ ఉపసంహారములయందు వాళ్ళు చాలా నిష్ణాతులు అనే విషయం తెలుస్తూ ఉన్నది. వాళ్ళ ముఖం బ్రహ్మవర్చస్సుతో ప్రకాశిస్తూ ఉన్నది. అంటే వీళ్ల జ్ఞానం కూడా ఉన్నది అనే విషయం తెలుస్తూ ఉన్నది. వాళ్ళు ఈ అరణ్యంలో సంచరిస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరినీ చూసింది ఈ కర్కటి అనేటటువంటి రాక్షసి. అలా చూసినటువంటిది
మహదానందంతో నాకు ఇవాళకి సరిపోయేటటువంటి భోజనం అనేది దొరికింది. వీళ్ళిద్దరినీ కనుక తిన్నట్లయితే నాకు ఈ పూటకి ఆకలి అనేది తీరుతుంది, మంచి భోజనం దొరికింది. వీళ్ళు తమ యొక్క శరీరాన్ని పంచభక్ష పరమాన్నములతో ఇంతవరకు పోషించి ఉంటారు. కాబట్టి రుచికరమైనటువంటి మాంసం అనేది నాకు దొరకబోతూ ఉన్నది. అయితే నేను ఇక్కడ ఒక పని చేయాలి. వీళ్ళు జ్ఞానులా అజ్ఞానులా ఈ విషయాన్ని ముందు తెలుసుకోవాలి. ఒకవేళ వీళ్ళు కనుక అజ్ఞానులైనట్లయితే వీళ్ళని నేను చంపి తినేస్తాను. వీళ్ళు కనుక జ్ఞానం కలిగినటువంటి వాళ్ళైతే, వీళ్ళు జ్ఞానులైనట్లయితే వాళ్ళని నేను వధించను. ఎందుకని అంటే జ్ఞానులైనటువంటి వాళ్ళని, గుణవంతులైనటువంటి వాళ్ళని చంపటం అనేటటువంటిది నాకు ఇష్టం లేదు. ఇప్పుడు వాయుదేవుడు కూడా నాకు అదే చెప్పాడు. జ్ఞానహీనులందరికీ కూడా జ్ఞానాన్ని ఉపదేశించమన్నాడు. కాబట్టి గుణవంతుల దగ్గర జోలికి నేను వెళ్ళకూడదు, వాళ్ళని నేను సంహరించను. నా శరీరము అనేది పూర్తిగా నాశనం అయిపోయినా సరే, నాకు ఆహారం దొరకపోయినా సరే, నేను ఆహారం లేకుండా ఇలాగే నశించిపోతాను తప్పించి గుణవంతులు ఎవరిని కూడా నేను సంహరించను. ఆత్మజ్ఞానులైనటువంటి ఈ సాధువులు చాలా గొప్పవాళ్లు. వాళ్ళు అటువంటి మహానుభావుడు ఒక్కడు కనుక ఉన్నట్లయితే ఈ దేశంలో అనేక మందిని ఉద్ధరిస్తాడు. కాబట్టి జ్ఞానులైనటువంటి వాళ్ళని ఎప్పుడూ కూడా సంహరించకూడదు. మన జీవితాన్ని పణంగా పెట్టైనా సరే జ్ఞాని అయినటువంటి వాడిని రక్షించి తీరాలి. ఇది ఇక్కడ చెబుతూ ఉన్నటువంటి నీతి శాస్త్రం. సత్సాంగత్యం కనుక ఉన్నట్లయితే మృత్యువు కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది, సుఖంగా అనిపిస్తుంది. ఈ జగత్తులో ఉదార గుణం కలిగినటువంటి వాళ్ళు, మహనీయులు, వాళ్ళు సాక్షాత్తు ఈ భూమి మీద తిరుగుతూ ఉన్నటువంటి ఆ పరమేశ్వర స్వరూపంలాంటి వాళ్ళు వాళ్ళ యొక్క సాంగత్యంతో లోకంలో ఉన్నటువంటి అజ్ఞానుల యొక్క హృదయాలు అన్నీ కూడా పవిత్రమైపోతాయి. మనం గతంలో చెప్పుకున్నాం చూడండి, సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం అన్నాం. సాధువు అంటే ఇక్కడ మహాజ్ఞాని అని అర్థం. అటువంటి మహాజ్ఞానిని కనుక దర్శించినట్లయితే మనం చేసినటువంటి సర్వ పాపాలు నశించిపోతాయి. వాళ్ళని స్పృశించినంత మాత్రం చేతనే మనం ముఖ్యమైపోతాం. వాళ్ళ యొక్క సాంగత్యం కనుక ఉన్నట్లయితే ఇంకా మనం చెప్పవలసినటువంటిది ఏమీ లేదు. అటువంటి మహానుభావుల్ని ఎప్పుడూ కూడా మనం సంహరించకూడదు, వాళ్ళని రక్షించాలి. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరూ, ఈ కంటికి కనిపిస్తూ ఉన్నటువంటి ఈ ఇద్దరు వ్యక్తులు కూడా వీళ్ళు జ్ఞానులా అజ్ఞానులా, అంటే వీళ్ళకి ఆత్మజ్ఞానము అనేది ఉన్నదా లేదా అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు నేను ముందు తెలుసుకోవాలి. ఒకవేళ వీళ్ళకి ఆత్మజ్ఞానం కనుక లేకపోయినట్లయితే, వీళ్ళు అజ్ఞానం కనుక అయినట్లయితే వీళ్ళని నేను చంపి తినేయచ్చు అని ఆలోచించి ఇప్పుడు చెబుతూ ఉన్నది. వాళ్ళని చూసి భయంకరంగా నవ్వు నవ్వింది. ఎప్పుడైతే ఈ రాక్షసు నవ్వు నవ్విందో శబ్దం వచ్చిన వైపు తిరిగి చూశారు ఈ రాజు మంత్రి కూడా. అక్కడ ఉన్నటువంటి రాజుగారు అంటూ ఉన్నాడు, ఆయనేమి భయంకరమైనటువంటి ఈ వికటాట్టహాసం వచ్చింది కదా అని వాళ్ళు భయపడి పారిపోలేదు. అక్కడి నుంచి ధైర్యంగా నుంచున్నారు, చేతుల్లో ఆయుధాలు తీసుకున్నారు. రాజుగారు అంటూ ఉన్నాడు, ఎవరు నువ్వు, ఎక్కడ దాక్కున్నావు? ఏదో అల్పమైనటువంటి శరీరాన్ని ఎక్కడో ఏ గుహలోనో లేకపోతే ఏ చెట్ల పొదల వెనకాలో నుంచుని తుమ్మిదిలాగా ఏదో ఒక ధ్వని అనేది చేస్తూ ఉన్నావు. నువ్వు చేసినటువంటి ఈ ధ్వనికి, తుమ్మిద ధ్వనికి లేదా కుక్క అరుపులకి ఇక్కడ భయపడేటటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు.
మా దగ్గరకు వచ్చి నువ్వేదో దోమలాగా ఒక శబ్దాన్ని చేస్తూ ఉంటే మేమంతా కూడా భయపడి ఇక్కడి నుంచి పారిపోతాము అని భావన చేస్తూ ఉన్నట్టున్నావు. కాబట్టి ఇటువంటి ఆలోచనలన్నీ కూడా వదిలిపెట్టు. నువ్వు ఎవరివో మా ముందుకి రా. తెలివైనటువంటి వాడు ఎప్పుడూ కూడా ఇలా దాగుడు మూటలు ఆడాడు, దోబూచులు ఆడాడు. కాబట్టి ప్రాజ్ఞులు ఏ రీతిగా వ్యవహరిస్తాడో నువ్వు ఆ రీతిగా వ్యవహరించు అన్నాడు ఆ రాజుగారు. ఆ మాటలు విన్నటువంటి రాక్షసి వీళ్లు అజ్ఞానులు కాదు అనేటటువంటి నిశ్చయానికి వచ్చింది. ఎందుకనంటే తన యొక్క వికటమైనటువంటి అట్టహాసాన్ని విని వాళ్ళేం బెదిరిపోలేదు, అదిరిపోలేదు, పారిపోలేదు, ధైర్యంగా నుంచున్నారు. నీతి వాక్యాలు చెబుతూ ఉన్నారు. బుద్ధిమంతులు చేయవలసినటువంటి పని కాదు ఇది, ఎదుర్కొన్నారా నువ్వు? నీ యొక్క వికటాట్టహాసానికి నువ్వేదో ధ్వనులు చేస్తూ ఉంటే మేము అదిరిపోయి పారిపోతాము అని మాత్రం నువ్వుతో జరా బయటికి అన్నారు. కాబట్టి వీళ్ళు జ్ఞానులై ఉంటారు అనే విషయాన్ని ఒకటి రూఢి చేసుకుంది. ఇప్పుడు తనలో తాను అనుకుంటూ ఉన్నది. అయినప్పటికీ నాకు ఇంకా అనుమానంగానే ఉన్నది. వీళ్ళ జ్ఞానము అనేది ఎంతవరకు ఉన్నది అనే విషయాన్ని కూడా నేను చూడాలి. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఒకవేళ వీళ్ళకే కనుక ఆత్మజ్ఞానం ఉన్నట్లయితే నేను అడిగేటటువంటి ప్రశ్నలకు వీళ్ళ సమాధానం చెప్తారు. ఒకవేళ వీళ్ళకి ఆత్మజ్ఞానం కనుక లేకపోయినట్లయితే నేను అడిగే ప్రశ్నలకు వీళ్ళ సమాధానం చెప్పరు. కాబట్టి నేను అడిగే ప్రశ్నల వల్ల వీళ్ళ ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళో లేనటువంటి వాళ్ళో తెలిసిపోతుంది. ఇలా ఆలోచించినటువంటిది ఆ రాక్షసి ఇప్పుడు అంటూ ఉన్నది. ఓ మానవులారా, నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలన్నీ కూడా నేను ఇప్పుడు అడగబోతూ ఉన్నాను. వీటికి కనుక మీరు సమాధానం చెప్పినట్లయితే మీరు బతికిపోతారు. మిమ్మల్ని నేనేం చేయను, మిమ్మల్ని వదిలిపెట్టేస్తాను. ఒకవేళ మీరు కనుక సమాధానం చెప్పకపోయినట్లయితే మిమ్మల్ని నేను చంపి తినేస్తాను. నా ప్రశ్నలకి సమాధానం చెబితే మీరందరూ కూడా జ్ఞానులు అని నమ్మి మిమ్మల్ని వదిలిపెట్టేస్తాను. సమాధానం చెప్పకపోతే మీరు అజ్ఞానులుగా భావించి మిమ్మల్ని చంపి తినేస్తాను. ఇప్పుడు నేను ప్రశ్నలు అడగబోతూ ఉన్నాను, వాటికి మీరు సమాధానాలు చెప్పండి అని కొన్ని ప్రశ్నలు అడగటానికి ఉద్యుక్తమవుతూ ఉన్నది ఈ రాక్షసి. ఇక్కడితో 78వ సర్గ పూర్తవుతుంది. ఇక ఈ ఉత్పత్తి ప్రకరణంలో 79వ సర్గను మనం ప్రారంభించబోతూ ఉన్నాం. అందులో ఈ రాక్షసి తనకి వచ్చినటువంటి అనుమానాలన్నీ కూడా ఈ రాజు మంత్రి వీళ్ళిద్దరి ముందు ఉంచబోతూ ఉన్నది.